రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్లో మరికాసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ జరగబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం పామర్రు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఉన్నారు. ఎప్పుడు సభ జరగబోతుంది, కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం. సార్, ఎన్ని గంటలకి చంద్రబాబు గారు ఇక్కడ రాబోతున్నారు? సభ ఎన్ని గంటలకు జరగబోతుంది? సరిగ్గా 4 గంటలకి ఇక్కడ చంద్రబాబు గారు ల్యాండ్ కాబోతున్నారు. అదేవిధంగా ఈరోజు పామర్ సెంటర్లో 4:20, 4:30కి సభ ప్రారంభం కాబోతుంది. అంగరంగ వైభవంగా ఈరోజు పామర్ ముస్తాబైంది. ఈరోజు పామర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారు వస్తారు, చంద్రబాబు గారు చెప్పే మాటలు విందాం, రాష్ట్రం గాడి తప్పింది, మళ్ళీ గాడిలో పడాలన్నా, సుపరిపాలన రావాలన్నా, నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మళ్ళీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు గారు రావాలని కోరుకుంటూ ప్రజలందరూ చైతన్యవంతులై స్వచ్ఛందంగా అడుగులు వేస్తూ దాదాపుగా నాకు తెలిసి అందరూ కూడా ఎక్కడెక్కడ గ్రామాల్లో, మండలాల్లో అందరూ కూడా దాదాపుగా మేము అనుకుంటాం 30-40 వేల మంది ఈరోజు పామర్ సెంటర్ మొత్తం కూడా అన్ని దిక్కులు మూసుకోబోతున్నాయి. అన్ని దిక్కులు మొత్తం కూడా రహదారులన్నీ కూడా నిర్బంధించబోతున్నారు. ఈరోజు అంతా ప్రజా ప్రబంధనంగా పామర్ మారబోతుంది. చంద్రబాబు గారికి నీరాజనాలు పలకటానికి ఈ కార్యక్రమం, ఈ ప్రజా గలం అనే కార్యక్రమం వేదిక కాబోతుంది. పామర్ నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఉంది. సీనియర్ ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం, నిమ్మకూరు ఉన్నటువంటి నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది సార్, ఇక్కడ ఆదరణ ఎలా ఉండబోతుంది? అన్న ఎన్టీ రామారావు గారి పురిటిగడ్డ. అంతేకాదు, ఇది భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళ వెంకయ్య గారు బట్లపెనమరు మౌమండలం ఈ పామర నియోజకవర్గమే. కూచిపూడి సంస్కృతి ఇక్కడి నుంచే పుట్టింది. ఎక్కడో విదేశాల్లో కూడా ఈ రోజుకి కూచిపూడి గురించి మాట్లాడుతున్నట్టే దాని పుట్టుక, మూలాలు, పునాదులు ఈ పామర్లో ఉన్నాయి. ఎంత చారిత్రాత్మక ప్రాశస్తం కలిగిన ఈ పామర్కి ఎప్పుడు ప్రత్యేకత ఉంది. ఈసారి 600 106 ఎట్టి పరిస్థితుల్లో పసుపు రంగు జెండాని ఎగరేయటానికి అందరూ, ప్రజలు, యువత అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా జనసేన మద్దతు, బీజేపీ మద్దతు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ బోనస్గా అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విజయాన్ని, ఈ గెలుపుని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించబోతున్నాను తెలియజేస్తున్నాం. అంటే 14-19లో టీడీపీ ఇక్కడ స్థానాన్ని కోల్పోయింది. 2019లో మీ నాన్నగారు ఓడిపోయారు. ఇప్పుడు ఈసారి ఏ విధంగా గెలవబోతున్నారు? ఇప్పుడు 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పనిచేస్తున్నారు. 2009లో ఇక్కడ ఒక పెద్ద ఆయనకి అవకాశం వచ్చింది. 7 పదుల వయసు ఉన్న పెద్ద ఆయన, మా గురువు గారు మొట్టమొదటిసారి ఇక్కడ గెలవటం జరిగింది. 2014లో ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఓడిపోయింది, ఒకసారి చూద్దామని ఆమెకి అవకాశం ఇచ్చారు. 2019లో ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే బయట నుంచి వచ్చాడు, అతనికి ఒక అవకాశం ఇచ్చారు. అంటే ఈ పామర్ పుట్టిన తర్వాత, ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 పర్యాయాలు ముగ్గురికి 5-5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మరి మా నాన్నగారే కొద్దిగా దగ్గరగా వచ్చి 1000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. విజయం దక్కల. ఈరోజు ప్రజల్లో, పబ్లిక్లో ఆయన కుమారుడిగా 10 సంవత్సరాల తర్వాత కుమార్ రాజా అనే నేను 3 సంవత్సరాలుగా ఎక్కని గడపలేదు, మాట్లాడిన మనిషి లేడు. నా కష్టం, నా శ్రమ, నేను చేస్తున్న సేవ చూసి ప్రజలందరూ మనసులో నాకు స్థానం ఉందని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. అదేవిధంగా మీ ఛానల్ సాక్షిగా నేను కూడా ప్రజలందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ ఒక్కొక్క అవకాశం ఇచ్చిన మీరు ఈసారి నన్ను చూడండి, ఈ అవకాశం నాకు ఇవ్వండి. ఉన్నత చదువులు చదువుకున్న ఒక వ్యక్తి నిజాయితీగా సేవ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను కూడా మీ అందరి మీడియా సాక్షిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకున్న ప్రతి సమస్యని దాంట్లో నమోదు చేశా. మీకు తెలుసు, 40 రోజులు పల్లెబాట నిర్విరామంగా చేశా. ఇంటికి కూడా రాకుండా చర్చిల్లో, కార్యకర్తలలో రాత్రులు పడుకొని ఉదయం 6 గంటలకు మళ్ళీ పల్లెబాట, 24 గంటలు 40 రోజులు 101 గ్రామాలు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి భరోసా, నమ్మకం కలిగిస్తూ చేసిన కార్యక్రమంలో ఎన్నో సమస్యలు నమోదు చేశా. ఆ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా, లక్ష్యంగా, ఒక దృఢ సంకల్పంగా, నా కర్తవ్యంగా పెట్టుకున్నా. నన్ను ఆదరించండి, దీవించండి. ఈసారి నన్ను చూడండి, మీ సేవకుడిగా ఉంటానని మీ అందరికీ 2 చేతులు జోడించి తెలియజేస్తున్నా. ఆశీర్వదించండి. అంటే వర్ల కుమార్ రాజా బలం ఏదంటే ఏం చెప్తారు? మీ బలం ఏంటి? నా బలం, బలహీనత అన్ని ప్రజలేనండి. ఈరోజు వాళ్ళు తిట్టినా, కొట్టినా, మెచ్చుకున్నా, ఇంకోటన్నా, వాళ్ళు దుఃఖం వచ్చి బాధ కలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏడుస్తా. వాళ్ళు ఆనందంగా ఉండే సెలబ్రేషన్ నన్ను పిలిస్తే నేను వాళ్ళతో ఆనందంగా నేను జతకడతా. ఈరోజు ఎన్ని సమస్యలు సార్, అందరూ తలుచుకుంటే ఇంటింటా రామాయణం, ఇంటింటా కష్టాలు అనే సామెత అన్నట్టుగా ప్రతి ఇంట్లో సమస్యలే. ఈరోజు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా
వాళ్ళ బిడ్డగా వారి సేవకుడిగా శ్రేయోభిలాషిగా వాళ్ళందరూ ఆదరిస్తే సేవకుడిగా ఉండటానికి ముందుకొస్తున్నా. నా బలం ప్రజలే. ఫైనల్గా చంద్రబాబు గారి స్పీచ్ ఎలా ఉండబోతుందంటే మీరు ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే ఇసుక దందాలు పాల్పడుతున్నారు, అవినీతి పాల్పడుతున్నారని అనేక సందర్భాలు ఆరోపణ చేశారు. చంద్రబాబు గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది? యువతని ఉత్తేజపరుస్తూ, మహిళలకి భరోసానిస్తూ, నిరాశ నిస్పృహతలో ఉన్న అన్నదాతలకి ఒక నమ్మకాన్ని కలిగిస్తూ చంద్రబాబు గారి స్పీచ్ ఈరోజు CBN 2.0. గతంలో చంద్రబాబు గారి CBN గారే తెలుసు. ఈసారి 2.0 వర్షన్ తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడుతున్నాయి. వైకాపా వెన్నులో వణుకు పుడుతుంది. ఏమి చేయాలో తెలియక ఆ కార్యకర్తలకి నాయకులకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అదిరిపోయే విధంగా, అందరూ మెచ్చుకునే విధంగా చంద్రబాబు గారు చెప్పే మాటలు వినటానికి మూలన్న ముసలివాళ్ళు కూడా కదిలి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అందరూ కథలు రాబోతున్నారని చెప్తున్నారు. చంద్రబాబు 2.0 వెర్షన్ చూస్తున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా పామరు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని వర్ల కుమారాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, పామరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.